రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ విశేషాలను, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పి నారాయణ కలెక్టరేట్ వివేకానంద హాల్లో 2026-27 బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ఆదాయం తగ్గిందన్నారు. జీతాలకే అధిక శాతం నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సూపర్ 6 పథకాల అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇన్ఛార్జ్ మంత్రి సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమడికొండ బాబు, సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. స్టేట్ రెండుగా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకు తక్కువ. 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి టెండర్లు పిలిచి స్టార్ట్ అని ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్ లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా. ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27లో ఏదైతే బడ్జెట్ పెట్టామో దాంట్లో ఏ ఐటమ్కి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. అందుకని జిల్లా లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా పెట్టమన్నారు. దాని మీద ఈరోజు డిస్కస్ చేసాం. ముఖ్యంగా తీసుకుంటే పాపులేషన్ పరంగా మంది 58%, మన నుంచి విడిపోయిన వాళ్ళది 42%, కానీ మన ఆదాయం 46%. పాపులేషన్ 58%, ఆదాయం వచ్చి అప్పుడు 46%. అయితే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు తీసుకుంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో 3,87,623 రూపాయలు, 3,87,623. అదే మన స్టేట్లో 2,66,240. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీదే ఆ రాష్ట్రం యొక్క ఇన్కమ్ ఉంటుంది. సో విడిపోయిన తెలంగాణకి 3,87,623, మనది వచ్చి 2,66,243. మన స్టేట్ ఓన్ ఇన్కమ్ లో 93% ఈరోజు శాలరీస్ కట్టిపోతుంది. 93% ఇన్కమ్ కానీ ఎక్కువ వస్తే అది తగ్గద్ది. ఓన్ ఇన్కమ్ కానీ పెరిగితే ఆ పర్సంటేజ్ తగ్గద్ది. ఓన్ ఇన్కమ్ తక్కువ కాబట్టి ఆ విధంగా ఉంది. దీని మీద ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇస్తే మనది 17వ స్థానం, మనది 17వ ప్లేస్. అంటే ఆ విధంగా ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ మనది వీక్గా ఉంది. ఈరోజు తీసుకుంటే ఓన్ ఇన్కమ్ లో శాలరీస్ పర్సెంట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్కి 42% ఖర్చు అవుతుంది. అంటే వచ్చిన ఇన్కమ్ లో, సొంత ఇన్కమ్ లో 42%, తమిళనాడుకి 39%, కర్ణాటక 41%, మంది మాత్రం 91%. అది తగ్గాలి అంటే రాష్ట్ర యొక్క ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇన్కమ్కి మార్గం ఏంటంటే ఒకటే, ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీలో ప్రొడక్షన్ రావాలి, ప్రొడక్షన్ సేల్ కావాలి. సేల్ అయినప్పుడు ఆటోమేటిక్గా జిఎస్టీ అన్న అదర్ ట్యాక్సెస్ పెడతాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ, యువనాయకుడు లోకేష్ కానీ ఈరోజు హై ప్రయారిటీస్ అనేక ఇండస్ట్రీస్ని ఈరోజు తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ తీసుకుంటే భారతదేశంలో వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ ఎంఓయూలో 25.5% మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ యాక్చువల్గా ఇన్వైట్ చేసి చేయటం పాలసీలు. మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో అనేక పాలసీలు చేశారు. ఆ పాలసీలతో అట్రాక్ట్ చేయడం జరిగింది.